UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి తట్టు. ఇదంతే గండభేరుండ తట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. మా జట్టు ఉంది. మీ జట్టు పేరు గజబిడి జట్టు. ఇది ఉడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్లు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవుతాం. మాది రామదండు జట్టు. గోదావరిలో దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. సుబ్బయ్య, మల్లయ్య, ఎల్లయ్య, మన పేరు వెలుపాలి. గెలిచారా ఒక్కొక్కరికి 100 వరహాలు. వదలెట్టండి. కొత్త
ఓహో దివ్యమైన ముహూర్తం కుదిరింది. శ్రావణ శుక్ల సప్తమి శౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది. మామూలుగా అలాగా మంత్రి గారు ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం. అలాగే మహారాణి. తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం. ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా. మంత్రి గారు ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి. అలాగే. ఆ ముహూర్తమే నిర్ణయించండి. శుభం. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదోననేటువంటి భయం భయం కాదు, భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి. ప్రభు, ఈ క్రొత్త పన్నులకి యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు? అరక్షణం. అనలంగారా, రండి రండి. మన పట్టాభిషేకం విన్నాం. కానీ తమ్ములం గారు, జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు. కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు. అమ్మగారిని అడిగి ఎందుకు? మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని తాహీదులు అంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. బుషయ్య, పోనీ ఓ పని చేయకూడదు? ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు? ఇంతే. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు. నువ్వే దొంగ వరకు ఉంటే నిన్ను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాటన్నా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజట రాజు. ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థ పడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? రాజు కాదు, బూజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్ర మేము పాటించం. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పం చెల్లింది. ఇది మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు. తర్వాత బాగుండదు. ఇంత పొగరా? చూస్తారే, బంధించండి. వీళ్ళిద్దరిని బంధించండి. అది ముందుకు వేస్తారా? పొలాలు బట్టి వెళ్ళి యువరాజుతో చెప్పండి.
నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తారా జాగ్రత్త. వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటం నీ ఒక్కడి తరం కాదు. మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోతున్నా. మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగితే కల్లా ఉన్న 2 అయిపోయినా పట్టుకోండి. రాధ, నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు. బావా 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 బావా, ఊరు వాళ్ళు వరస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నాను. అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బావా, ఇబ్బందిని అంతలో మనమే ఎదిరించడం చాలా కష్టం. అందుకే దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చెయ్యాలి. గంటికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయసంగం పూరించాలి. వేషాలు మర్చి బయలుదేరాలి. వదండి. రండి, కూర్చోండి. చూస్తారా? గడ్డాలకి నీళ్లు పట్టించు. ఇదేం కర్మయ్య, ఆ గడ్డానికి నీళ్లు రాసి జామున్నారయింది. నాన్ని బాబు, బాగా నాన్నే. గడ్డం బాగా నానితే సమ్మగా తెగుద్ది. ఏం తిరుపతి, నన్ను సొగములో వదిలేశావే. ఉండు బాబు, ఉండు. అలాగేరా, రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనీయే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6, మొత్తం 6 తల్లండి. తిరుపతి, అయ్యా, తలకు 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుంకం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు. ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, చవరాలు మాని సన్యాసులు అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి అండి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం.
క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహాచలు. అయ్యో బాబాయ్ వరాయే, ఇది మహాఘోరం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. ఏమంటావా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయ కాస్త పన్ను సుంకం చెల్లించండి. ఏమిటి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మా వారు. ఏమండి మీరు మాట్లాడరేమిటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి పిల్లల కన్నందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? ఇస్తాను బాబు. మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగల్లా ఎవరు లేరుగా. ఏమిటి మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా చేస్తారా పంపించమంటారా? ఇస్తాం. పిల్లవయ్య గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి. బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం పిల్ల పీచిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు. నిన్ను చెరసాల్లో పెట్టాలా? తెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి సోదరులారా, ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింసలు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను. బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను. బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను. దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను. కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయే పన్ను. ఎంతకాలం ఈ అన్యాయం సాగరిస్తాం?